కడప జిల్లా ఒంటిమిట్ట మండలం పెన్నపేరు గ్రామంలో కులద్రోహంకారంతో కదిరి ప్రభాకర్ అనే దళిత వ్యక్తిపై వేడివేడి ఆయిల్తో దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. ఎస్సీ కులానికి చెందిన కదిరి ప్రభాకర్ పక్కూరులో తన బంధువు చనిపోగా అంత్యక్రియలకు పోయి తిరిగి వస్తుండగా కళ్ళు తిరిగినట్లుండడంతో పెన్నపేరూరులోని వెంకట సుబ్బారెడ్డి అనే వ్యక్తి ఇంటి వద్ద ఉన్న అరుగుపై పడుకున్నారు. కిరాణా షాప్ యజమాని చిన్నప్ప గజ్జల వెంకట సుబ్బారెడ్డి కర్ర తీసుకొచ్చి పడుకుని ఉన్న ప్రభాకర్ని కర్రతో కొట్టి కంటిపై గాయపరిచి మా అరుగుపై పడుకుంటావా అని తిడుతూ కళాయిలో కాగుతున్న వేడివేడి నూనె అతనిపై పోశారు. గాయాలైన వ్యక్తిని కడప రిమ్స్ హాస్పిటల్లో చేర్పించారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆండ్ర మాల్యాద్రి డిమాండ్ చేస్తున్నారు. ఏమి ఇంతగా జరిగింది? ఎలా జరిగింది? అమ్మా వాళ్ళు ఎస్సీ మాకు ఏరే సాటికి పోయి వచ్చారు నా తల్లి. చెప్పు చెప్పు. మనిషి చచ్చిపోయిండు, మా బంధువే. పొద్దురాంచి నేను అన్నం తినలా. ఆ ఊరి నుంచి ఈ ఊరికి నడిచి వచ్చిన. కొంత కాళ్ళు చేతులు పెరుగుతాను మా ఆ సైడ్ కూర్చున్నా, వాని సైడ్గా కూర్చోలా, రెడ్డి సైడ్గా కూర్చోలా. నేను ఏమైనా మానవాడు ఎడ కూర్చున్నావు? నేను లేదా స్వామి, నేను అడిగి పోయి వచ్చాను, నీకు తెలుసు కదా అంటే సచిన కాడికి ఆడికి పోయి ఇక్కడ అంగల కాడ కూర్చోవాలి లంజా కూడా కానీ తిట్టి కొట్టిండు. మా దేంతో కొట్టాడు? కడితో కొట్టాడా? కళ్ళు మబ్బులు కట్టాయి. ఆమె కళ్ళు మబ్బులు కట్టి పడిపోయినా. మళ్ళీ ఏం వేసిండి ఏమైంది నాది దండం పెట్టా పోతాయా. మరి ఇప్పుడు నువ్వేం ఆశిస్తున్నావు ప్రభుత్వం నుంచి? వాని నేను సచిన ఇబ్బందిలే అమ్మ. వాడు ఎందుకు కొట్టిండో నాకు తెలియాలా, ఎందుకు ఈ మాట చేసిండో నాకు తెలియాలి పూర్తిగా. మళ్ళీ ఏం చేద్దాము అతన్ని? వానికి శిక్ష పడాలమ్మా. నా నాన్నకి నేను ఎగసట్టబడినట్టు వాడు అరగసట్టబడద్దా?